అంతేంట. సరే అయితే. సహజ సిద్ధంగా ఏర్పడ్డ పాము పడగ, దాని కిందనే శివలింగాన్ని చూడొచ్చు. శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవస్థానం, పిఆర్ పల్లి, కర్నూలు జిల్లా. ఈ ఆలయం పక్కనే ఒక గుహ ఉంటుంది. ఆ గుహ లోపట సహజ సిద్ధంగా ఏర్పడ్డటువంటి 5 శివలింగాలు ఉన్నాయి. అందువలనే దీన్ని పంచలింగేశ్వర గుహ, పంచలింగ గుహ లేదా గవి అని పిలుస్తారు. లోపల ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డటువంటి హనుమంతుని విగ్రహంతో పాటుగా వినాయకుడు, రకరకాల విగ్రహాలు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి గుహలకు దారులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళాక చూస్తాం. లోపలికి వెళ్ళడానికి చక్కగా మెట్లు నిర్మించారు. లోపల కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఎవరైనా వెళ్ళవచ్చు లోపలికి. పంచలింగాలకు ఎదురుగానే నాగుపాము పడక విప్పిన ఆకారం కూడా ఉన్నది. ఇక మనం లోపలికి వెళ్ళి అన్ని విశేషాలు చూద్దాం. లోపల ఇంకా చాలా రకాలైనటువంటి గుహలు ఉన్నాయి. చాలా వరకు కూడా మేము వెళ్ళే ప్రయత్నం చేశాము. అవన్నీ కూడా చాలా సాహసవంతంగా ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తాము. మనం గుహ మధ్యలోకి వెళ్ళిన తర్వాత పైన పెద్ద రంధ్రం కనిపిస్తుంది కదా, ఆ మనిషి మాత్రమే పట్టేంత రంధ్రం ఉంటుంది. అందులోకి వెళ్తే అక్కడ నుండి వాల్మీకి గుహలకు కూడా దారి ఉన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మనము ఇక్కడ ఉన్న శివుడిని చూసిన తర్వాత మనం ఆ రంధ్రం గుండా పైకి ఎక్కి లోపటి ముందు చూస్తాము. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి నాగుపాము, అదేవిధంగా నాగుపాము కింద శివలింగాన్ని మనం చూడవచ్చు. దీని పక్కనే మనకు పంచశివలింగాలు ఉంటాయి, 5 శివలింగాలు ఉంటాయి. ఒక ఈశ్వర్లింగ అంటే లింగాలను చూడొచ్చు మనం. పంచలింగాలు అని అన్నారు కదా ఈ గుహను, కాబట్టి లింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పాము పడిగలని ఇంతకుముందు చెప్పుకున్న పాము పడిగను ఇంకా దగ్గరగా చూద్దాము కింది నుండి. పంచశివలింగాలను దగ్గరగా చూద్దాం. అంతేంట. సరే అయితే. చూద్దాం ఎంత మటుకు. నాకు తెలిసిన మాటల్లో అయితే పిఆర్పిల గ్రామంలో ఈ గెయ్య అని అంటారన్నమాట. ఈ గుహని గెయ్య అని పేరు పిలుస్తారు. మిగతా ఊర్లలో కూడా గెయ్య అంటారు అనమాట. ఈ గుహకి 2 దారులు ఉన్నాయి, అంటే 2 ఊర్లకి కనెక్షన్ ఉన్నాయన్నమాట. ఒకటి బోయవాన్లపల్లెకి, ఒకటి గుడిపాడికి. బోయవాన్లపల్లి అంటే వాల్మీకి గుహలకి కనెక్షన్. ఈ గుడిపాడికి చిన్న రంధ్రం ఉందన్నమాట, మనిషి పట్టే అంతనే ఉంది. ఆ 2 ఊర్లకి సెంటర్ పాయింట్ గా ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇంతవరకు అయితే ఎవరు ప్రయత్నం చేయలేదు లోపల పోవాలని. బెలుం గుహలు ఈడ వాల్మీకి గుహలను అయితే పరిశీలించినారు, దాదాపుగా అంతా కవర్ చేసినారు. కానీ అది కూడా పూర్తిగా రంధ్రాలు అక్కడ నుంచి ఇక్కడ రావడము, ఇక్కడ నుంచి అక్కడ పోవడం చేయలేదు ఎవరు ఇంతవరకు. ఆ ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు ఇంతవరకు. ఇది ఆటి వరకు పోయినారు, కానీ ఆ పై వరకు పోయారు. అంత పై నుంచి అట్లే లోపలికి పోయి ఇంతవరకు వచ్చారు. ఇప్పుడు ఆ చిన్న కనపడే రంధ్రంలో ఏముంది అక్కడ? ఆ రంధ్రంలో దారులు ఇట్లా మనిషి అయితే పోలేదు ఇంతవరకు. దాంట్లోనే అటు నుంచి చూడాలి ఫ్రెండ్స్. అక్కడ కనపడుతుంది కదా, ఆ చిన్న రంధ్రం నుంచే దారులు ఉన్నాయి. అది యూట్యూబ్లో మీకు చూస్తే యూట్యూబ్ ఛానల్ లైట్ సెల్ లైట్ ఎత్తుదా ఫస్ట్. సెల్ లైట్ పెద్దగా
సాహసంలో నెంబర్ 1 సాహసం చూడన్నా దారి ఆపది 7 బ్యాల్ కట్టుకుంటూ పోలేక నేను కూడా ఎక్కడానికి తండ్రికి చాలా సార్లు అక్కడ అయిపోయింది. రికార్డ్ చేసి పడేసిన ఓకేనా. ఇవి పైన గుహలో ఉన్నటువంటి పరిస్థితి. మనం గుహ మొత్తం కిందికి దిగిన తర్వాత కింద ఇంకొక 2 అద్భుతమైన గుహలు ఉన్నాయి. ఇందులో మనిషి మాత్రమే పట్టేటువంటి సందు ఉంది. ఇందులో నుంచి వాల్మీకి గుహలే కాకుండా ఇంకా చాలా గుహలు కూడా సొరంగాలు ఉన్నాయట. అందులో నుంచి పడుకొని ఇరుక్కొని పోవాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు వెళ్ళేంతవరకు ప్రయత్నం చేస్తా. చూడండి. నువ్వన్నా నేను పోతే ఇంకా కథ వేరు ఉంటుంది. అందుకే మరి నువ్వు పోతే ఇంకా ఆడిపోతావని ముందుకు వెళ్ళిపోతావని నా అభిప్రాయం. భద్రం ఉన్నాం మనం, ఇంకా దండికి చేయాలి నా వీడియోలు. కానొచ్చు ఆయన, భయపడాకు. ఏదైనా వచ్చి చెప్పి బయటికి లాగుతాం. బయటికి ఎందుకు వచ్చావునా? చాలా ఉంది, కొంచెం పైకి రాని. గుహ చాలా ఉంది. మళ్ళీ మాడదాం మరి. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం ఉన్నది. ఒకసారి కెమెరా ఇవ్వని చూపిస్తా.